తడారిన నేలల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. 9 కిలోమీటర్ల మేర భూగర్భం నుంచి వడివడిగా పరుగులు పెట్టిన సాగర్ జలాలు మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసి అన్నదాత మోముల్లో ఆనందం నింపాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఫలాలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని బీడు భూములలో తాకడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎత్తిపోతల పథకాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే తమ ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల రైతులకు ఓ రోజు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. దశాబ్దాలుగా సాగునీటి గోసతో అల్లాడుతున్న రైతుల కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీయనుంది. గత ఏడాది శ్రీకారం చుట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి తుమ్మల ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేసి సంక్రాంతికి తమకు బహుమతి ఇచ్చారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 19 గ్రామాల్లో 35 చెరువులకు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఈ 35 చెరువుల ద్వారా డైరెక్ట్గా 2412 ఎకరాలకి నీళ్లు అందటమే కాకుండా రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాలకి కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. బోరు బావులు కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంది. కాలం వదిలినప్పుడల్లా మనం ఇది ఆన్ చేసుకోవచ్చు. సుమారు 39 క్యూసెక్ల వాటర్ ఇక్కడ సరఫరా చేస్తాం. భగీరథుడు తుమ్మల నాగేశ్వర వారి పట్టుదల కృషితోని ఇది రెండవ ప్రాజెక్టు. ఒక ప్రాజెక్టుని మేము చూసాము పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలానికి సంబంధించి. ఆ రోజు భక్త రామదాస్ ప్రాజెక్టు కూడా 11 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 11 నెలల్లోనే ఇవాళ అతి తక్కువ ఖర్చుతోని 32 చెరువులకు నీళ్లు ఇస్తూ 30,000 ఎకరాల సాగు నీరందించేటటువంటి ఈ లిఫ్ట్ ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ తుమ్మల చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది చరిత్రలో రికార్డు. ఇది తెలంగాణ మోడల్ అనేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మంచుకొండ ఎత్తిపోతలతో 2412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని వెల్లడించారు. గ్రావిటీ పైప్లైన్ ద్వారా పొలాలకు నీళ్లందించేలా బుగ్గవాగు ఎత్తిపోతల పనులు వచ్చే ఏడాది ప్రారంభిస్తామని వివరించారు. నాకు ఈ మంత్రిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 3 లిఫ్ట్లతోటి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా నాకు అప్పచెప్పారు. ఈ రోజు 300 లిఫ్ట్లు నా చేతి మీదకి చేసే అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు. ఇది నాకు తెలిసి ఎన్ఎస్పీ మీద ఆఖరి లిఫ్ట్. రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 17 గ్రామాల్లోని 27 చెరువుల్ని కృష్ణా జలాలతో నింపాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి గత ఏడాది జనవరి 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంచుకొండ పథకంతో రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలకు సాగునీరు అందించడమే ఈ పథకం ఉద్దేశం. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్తో 35 చెరువులు నింపేలా ఏర్పాట్లు చేశారు.